ఇప్పుడు మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్లో గల బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాము. బస్టాండ్ ప్రాంగణంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరంగా వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఇవాళకి సంవత్సరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో రేవంత్ రెడ్డి చేసిన పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ దఫాలు ఏంటంటే మహిళలను వచ్చేసి ఏమైందంటే బస్సు ఫ్రీ అనేసరికి చిన్న చిన్న విషయాలకు కూడా భర్త అనేది వాల్యూ లేకుండా ఎటు పడితే అటు ఎక్కేడు దిగడం అనేది ఒకటి బాగా శుల్కంగా అయిపోయింది సార్. ఒకటి ఎప్పుడు వెళ్ళనోళ్ళు కూడా బయటకు వస్తే ఆడవాళ్లకు ఏం పని లేకుండా ఊర్లోకి వెళ్తాను లేనిది సాపదకి వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇది బాధాకరంగా ఉంటుంది. తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. అంటే విషయం ఏంటంటే బస్సు అనేది ఫ్రీ పెట్టడం ఒకటి కరెక్ట్ కాదు. ఇంకొక జాబు లేకపోతే ఈ కరెంటు కూడా అంతంత మాత్రం ఉన్న వాళ్ళకు ఇవ్వకుండా పేదవాళ్ళకి ఇచ్చి ఈ యొక్క యువతకు జాబు లేకపోతే పింఛన్ అనేది కూడా సారు ఇంతొకటి పథకం అన్నారు, కాకపోతే ఏం రావట్లేవు. కేంద్రాల నుంచి వచ్చే 47 రూపాయలు వస్తున్నాయి. ఈ రైతు రుణం ఇచ్చేటి కూడా ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఒకటి వచ్చేసింది బస్సు కూడా ఫ్రీ అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ప్రభుత్వము నష్టమే, తర్వాత ఇంట్లో చిన్న చిన్నవి కూడా చాలా సమస్యలు కూడా ఇబ్బంది పడుతున్నారు. 6 పథకాలు అని చెప్పేసి 6 పథకాల్లో బస్సు ఫ్రీ అనేది ఒకటి అమలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అది కాకుండా వేరే ఏది పూర్తిగా అమలు కాలేదు. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ మధ్యలోనే కొంతమందికి చేసి కొంతమందికి కొన్ని కండిషన్స్ పెట్టి ఆపేరు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తారు. మిగతా ఏ పథకాలు పూర్తిగా అయినాయి అని మీరు భావిస్తున్నారు? పూర్తిగా ఏవి కాలేదండి. ఒక బస్సు ఫ్రీ తప్ప ఏవి కాలేదండి. 2500 మైళ్ళకు అన్నారు. అది ఇవ్వడం అనే దానికంటే ఎక్కువ వచ్చినంత బాధాకరమైన విషయం అది. ఇంకా అది తినకున్నా తిన్నంత వాల్యూగా ఒకటి అయిపోయి దానికోసమే ఎదురు చూస్తున్నారు. ఏదో పింఛన్ వస్తుంది అనే భావనతోటి ఎదురు చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి వచ్చేసి ఏంటంటే జాబ్స్ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక జాబ్ ఇచ్చి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చి ఒక ఉద్యోగం ఇస్తే అంతవరకు చాలు. గవర్నమెంట్ పథకాలు కంటే ఏదైనా సరే ఉపాధి కల్పించి వాళ్ళ అంతటా వాళ్ళు నడుచుకునే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్కులు వేయాలంటే మీరు ఎన్ని మార్కులు వేయగలరు? ఎన్ని మార్కులు అనేది ఇప్పుడు మొన్నొకటి కులగన సర్వే కూడా సార్, అదంతా కూడా వేస్ట్. మార్కులు వేయగలిగితే ఎన్ని మార్కులు అనేది సంవత్సర కాలంలో మీరు చూసిన పరిపాలన ఒక బస్సు తప్ప మార్కు అనేది దేనికి పడదు సార్. దానికి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి ఎన్ని మార్కులు వేస్తారు? అది వేయడం అనేది కూడా చెప్పడానికి కూడా కష్టంగా ఉంది సార్. పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా? లాస్ట్కి ఫెయిలే సార్. గవర్నమెంట్ ఫెయిల్ అంటారు. ఫెయిలే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మీ వైఖరి ఏంటి? మార్పు కోరారండి నిరుద్యోగులు. ఆ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తే 100% వాళ్ళకి గ్యారంటీ. ఓన్లీ నిరుద్యోగులైనా? రైతులు ఉన్నారు. రైతు రుణమాఫీ కాలేదు అంటారు కొంతమంది. రైతు భరోసా రావట్లేదు అంటారు. మరి వాటి గురించి? రైతాంగం అయితే నిరుద్యోగులు అయితే టోటల్గా ఎంప్లాయీస్కి అయితే టోటల్గా మీరు ఇచ్చినటువంటి హామీ మార్పు కోరారు ప్రజలు. ఆ మార్పుకు అనుకూలంగా మీరు ఇవన్నీ అమలు చేస్తే నో డౌట్. అమలు చేస్తే నో డౌట్. కానీ ఇప్పటివరకు ఎంతవరకు అమలు చేశారనుకుంటున్నారు? అమలు చేసే విధానంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఏముంది, ఇంతవరకు రైతు బంధు లేదు. మరి రైతు బంధు లేనప్పుడు ఇంతకుముందు పాపం రైతు బంధు కోసం ఎదురు చూశారు రైతులు. వాళ్ళకు కూడా ఇప్పుడు కొంచెం కష్టంగానే పొలాలు కూడా కొన్ని బీడుపడి ఉంటున్నాయి పైసలు లేక. ఒక పంట వేస్తున్నారు, ఇంతకుముందు 2 పంటలు వేసేది ఇది రైతు బంధు ఉన్నప్పుడు. అది గవర్నమెంట్ మొత్తం మీద కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? అప్పుడు ఎటు వెళ్తుందండి? ఇంకా సంవత్సరం ఆయనకి, ఇంకా సంవత్సరాల తర్వాత ఆయన బాగుండు అనేది అప్పుడు రిజల్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు సంవత్సర కాలంలో మీరు చూసిన మార్పు ఏంటి? మార్పు ఏం లేదు. ఫ్రీ బస్ ఇచ్చిండుగా మన ఆడపడుచులకి, అది ఒక్కటే, పర్వాలేదు. ఓకే సార్, పాప ఆర్టీసీ వాళ్ళకి మరీ ఘోరం. ఇంతవరకు ఆర్టీసీ పింఛనే లేదు. ఆర్టీసీ కార్మికులు దగ్గర 1,00,000, మన స్టేట్లో 1,20,000 మంది ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్. టోటల్గా ఇప్పుడు ఉన్నటువంటిది 60,000 మంది ఉన్నారు మన ఆర్టీసీలో. వాళ్ళకి ఎక్కడేసిన వంగలు అక్కడే ఉంది. అందరూ బతుకులు మారుతున్నాయి కానీ రాతలు మారుతున్నాయి కానీ ఆర్టీసీలో తల రాతలు మారడంలే.
రాజులు వచ్చారు, రాజ్యాలు వచ్చినాయి, కానీ వీళ్ళ బతుకులు మారటంలే. మార్పు అని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన మార్పులు ఏంటి? బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి మా తెలంగాణ తల్లి మార్పు, విగ్రహం మార్పు, టీఎస్ నుంచి టీజీ మార్పు, ఇలాంటి మార్పులు తప్పితే జనాల్లో మార్పులు తీసుకురాలేదు అనేసి వాళ్ళు అంటారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? మార్పు అంటే ఇప్పుడు దీంట్లోనే కనపడుతుంది కదా సార్, దీంట్లోనే కనపడుతుంది కదా. వాళ్ళు ఎందుకు మార్పు కోరారు? ఇంతవరకు వాళ్ళకి ఆ కేసీఆర్ గవర్నమెంట్లో 43 ఇచ్చారు ఫిట్మెంట్. ఇప్పుడు ఇంతవరకు కూడా వీళ్ళకి గతి లేదు. ఇంతవరకు కూడా వీళ్ళకి గతి లేదు పాపం. వాళ్ళకి పింఛన్ ఎంత అండి? బయట ఉద్యోగస్తులకి ఎంత ఉంది పింఛను? మామూలు అటెండర్కి వేరే డిపార్ట్మెంట్లో ఒకసారి మీరు టాలీ చేసి చూసుకున్నట్లయితే 20,000 ఉంది. 16,000 కాడ నుంచి 20,000, 23,000 ఉంది. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ అయితే, డ్రైవర్ అయితే, మెకానిక్ అయితే పాపం చూడండి 800, 1600. అవి ఏది వాళ్ళు దాచుకున్న డబ్బులు పిఎఫ్ అవి ఇస్తారు తప్ప ఇంతవరకు అది లేదు. ఆ మోడీ గవర్నమెంట్ అంటూ ఏదో పింఛను వాళ్ళకి అయ్యో పింఛన్ అని చెప్పేసి అప్లై చేసుకున్నారు అందరూ పాపం. అది ఇంతవరకు అది లేకపోతే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గారు పాపం సంతకం పెట్టాడు. ఏంది వీళ్ళ బతుకులేంది, వీళ్ళది గొర్రెతో జాండ పెట్టారని చెప్పేసి అని సంతకం పెట్టాడు పాపం ఆ మహానుభావుడు. ఇంతవరకు వీళ్ళకి గతి లేదు. వీళ్ళైతే ఒక్కొక్కరికి నాకొస్తే రాయిస్తుంది పాపం. ఏముంది, ఏదో సామెత ఉంది కదా, ముందు తిండికి వెనక దెబ్బలకి అన్నట్టుగా వీళ్ళు వడ్డీలో తీసుకొచ్చి పాపం డబ్బులు కట్టుకున్నారు. 1 లక్ష కాడ నుంచి 5 లక్షల వరకు కట్టారు. ఇంతవరకు గతి లేదు. అది అట్లాంటివన్నీ చాలా పెండింగ్లు ఉన్నాయి. మినిమం ఎంత అని పెట్టుకోండి, ఒక 15,000, 20,000 అట్లాంటి పెట్టుకుంటే పాపం వాళ్ళ బతుకులు బాగు చేసిన వాళ్ళు. ఆర్టీసీ మరీ దరిద్రంగా ఉంది. అది కోట్లు వేసి ఇంతవరకు ఎటు తేలే. అదే అండి పాపం. విజయోత్సవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ప్రజలు ఏమనుకుంటున్నారో మనం విద్యార్థి సంఘం నాయకుడు మధు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్గా నేటికి ప్రజాప్రభుత్వం అని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 7వ తారీఖు సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో ప్రధానమైన అంశాలు ఉన్నటువంటి భారతదేశంలో గ్రామాలే పట్టుగొమ్మలుగా పరిపాలన కొనసాగేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి గాంధీజీ ఆశయాలతో ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలను సుందరీకరణలో ముందంజలో ఉంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తూ హామీలను 6 గ్యారెంటీలను తీసుకొని వచ్చింది. ఈ 6 గ్యారెంటీల్లో మహిళలు, విద్యార్థులు, రైతులు, యువకులు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ఈ 6 అంశాలలో ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ యొక్క 5 వర్గాలు కూడా ఈరోజు విద్యార్థులకు ₹1 స్కాలర్షిప్ ఇవ్వలేదు. మహిళలకు ఒకే ఒక్క హామీని అమలు చేసి మహిళలకు ఇవ్వాల్సిన ₹500, ₹2,500 ఏదైతే ఇస్తానో అది ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేసి అది కూడా 80% రుణమాఫీ చేసి మిగతా 2 లక్షల పై చిలుకున్నటువంటి రుణమాఫీ చేయలేదు. చేయకపోగా వారికి గత ప్రభుత్వంలో వచ్చేటువంటి రైతు బంధు ఏదైతే ఉందో ఆ రైతు బంధును కూడా ఒక సీజన్ మొత్తం కూడా ఎగవేతకు గురి చేసి ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా మహబూబాబాద్ జిల్లాలోనే ప్రత్యేకించి ఏజెన్సీ చట్టాలు అమల్లో ఉన్నటువంటి దగ్గర 5% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషను గత బీజేపీ ప్రభుత్వం ఇస్తే దాన్ని అమలు చేయకుండా అనేక కేసులు అనేక రకాలుగా ఇక్కడ ప్రజలు ఉద్యమించారు. వాటినన్నింటినీ బేఖాతరు చేస్తూ మొన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. మన కళ్ళ ముందే అనేక మంది 90 మార్కులు వచ్చినటువంటి వాడికి ఉద్యోగం వచ్చి 110 మార్కులు వచ్చినటువంటి ఎస్టీ విద్యార్థికి ఈరోజు ఉద్యోగం రాని పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ ప్రభుత్వం కులగణన ఏదైతే చేపడుతుందని చెప్తున్నారో కులగణన అనేటువంటిది చాలా స్పష్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అధికారంలోకి వచ్చిన 2వ నెల నుంచి 90 రోజుల్లో 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు 350 రోజులు అయినప్పటికీ దాన్ని ముందు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఇంకా కులగణన దాని ప్రయత్నంలో ఉందని చెప్పేసి తాత్సారం చేసేటువంటి స్థితిలో ఈరోజు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు నష్టపోయేటువంటి స్థితి ఉన్నది. అంతేకాదు రైతాంగానికి గిట్టుబాటు ధర అనేసి అన్నారు. ఈరోజు రైతు కళ్ళాలో ఒడ్డు తెచ్చిపోయే పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అరిగోసలు పడ్డారో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులు అదేవిధంగా అరిగోసపడుతున్నారు, రైతులు అదేవిధంగా అరిగోసపడుతున్నారు, మహిళలు అదేవిధంగా అరిగోసపడుతున్నారు. ఇక మహిళల చట్టాలకు వచ్చిన పరిస్థితి ఉంటే రోజుకి తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 మిస్సింగ్ కేసులు ఈరోజు తర్వాత లైంగిక కేసులు ఈరోజు వస్తున్నాయి. నిన్నగాక మొన్న మన పక్కనే ములుగు జిల్లాకు సంబంధించిన వాజేడ్లో ఒక ఎస్ఐ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు.
ఇక గత ప్రభుత్వం ఎన్కౌంటర్ లేని ప్రభుత్వం, ఎన్కౌంటర్లు చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి తన పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి ఈ దేశంలో నక్సలైట్లు రావాలి, ఈ దేశంలో నక్సలైట్ల పరిపాలన ఉంటేనే దొరలు అహంకారం పూరితంగా ఉన్నటువంటి దొరలకు తోక ముడుచుకొని పోతారని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు తన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎన్కౌంటర్లను గోదావరి పరివాహక ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ఈ రోజు ఎన్కౌంటర్లు చేశాడు. నిన్న కాక మొన్న డిసెంబర్ 1 తారీఖున ఇక్కడే మన దగ్గరే వాజేడు దగ్గర 7గురిని హత్య చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఎన్కౌంటర్లు అదే కొనసాగుతున్నాయి, ప్రజా వ్యతిరేక కొనసాగుతున్నాయి, ప్రజలు అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నీ ప్రభుత్వం ఎక్కడ ప్రజా పరిపాలన అనేటువంటి మేము అడుగుతున్నాం. అందుకోసమే ఏ ప్రభుత్వం మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా అది ప్రజలకు అవసరాలను తీర్చే విధంగా ఉండకుండా పాలక వర్గాలకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. దాన్ని బేఖాతరు చేసే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొనసాగాలి. ఆ దిశగా కొనసాగినప్పుడు ప్రజా ఉద్యమాలు మళ్ళీ వెళ్ళు వస్తాయి. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే బుద్ధి చెప్తారో ఈ ప్రభుత్వం ఏ విధంగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది కదా, సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్కులు వేయాలంటే మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఇక మార్కులు అనే విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పరీక్షే రాయలే. కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలే పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్ష రాయడం కాదు, ప్రజల పరీక్ష రాస్తుంది. ఈరోజు పరీక్షలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో వారి యొక్క స్థితిగతులు, జీవన విధానంలో ఎక్కడ మార్పు వచ్చిందంటే ఒక్క పథకం అమలు కాకుండా ఒక్క పథకం కూడా ప్రజల్లోకి పోకుండా వాళ్ళు ఉచిత బస్సు అనేటువంటి పథకం పెట్టి ఉచిత బస్సు ద్వారా అనేక మంది మహిళలు బస్సులు లేకుండా చేస్తున్నారు. ఆటో కార్మికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చి ఉన్నది. అటు ఆటో కార్మికులకు ఇబ్బంది కలిగిస్తూ ప్లస్ మహిళలు బస్సు ఎక్కుతున్నారు, ఎక్కువ మంది ఎక్కుతున్నారని చెప్పేసి సర్వీసు తగ్గించేసి మహిళలు ఒక బస్సు వస్తే అడపదడప 2-3 గంటలకు ఒక బస్సు వస్తే ఆ బస్సులో సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి మన కళ్ళ మంది చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం 100కు 10 మార్కులు వేసిన దండగైనటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తుంది. మొన్న సిపిఐ నేత కొత్తగూడెం కొననేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి 60 మార్కులతోటి ఫస్ట్ క్లాస్ ఇస్తా అనేసి అన్నాడు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి సిపిఐ పార్టీ 100కు 100 ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకున్నారో, లేకపోతే ఇంకేదైనా శాస్త్రమండలో లేకపోతే స్థానిక సంస్థల్లో మిగతా విషయాల దగ్గర ఏదో ఉండొచ్చు కాక, కానీ నిజమైనటువంటి తెలంగాణ పౌరుడిగా ఉన్నటువంటి పౌర సమాజం ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సరైన పద్ధతిలో ఈ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడానికి లేదు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే నిర్బంధాన్ని కొనసాగించిందో అదే తరహాలో ఈ ప్రభుత్వం కొనసాగించింది. మీరు గమనిస్తే ఇదే సిపిఐ ఎమ్మెల్యే గారు 60 మార్కులు ఇస్తున్నటువంటి సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు పూనం సాంబశివరావు గారు అన్నారు కదా, సాంబశివరావు గారి నాయకత్వం ఉన్నటువంటి ఆ పార్టీ ఉన్నటువంటి వాళ్ళే లగచర్ల ఘటనకు అక్కడ ఉన్నటువంటి గిరిజనులను పోతే ఆ గిరిజను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఎక్కడ మారింది మార్పు అనేది ప్రభుత్వం చెప్పుకునే మార్పు తప్ప పరిపాలనలో మార్పు అనేటువంటి జరగలేదు. పాలక వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు మారారు తప్ప పరిపాలన అనేది కొనసాగేటువంటిది అదే నిర్బంధంగానే కొనసాగుతుంది, అదే ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్న విషయాన్ని మీకు స్పష్టం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.